సో ఇప్పుడు 420 హామీలు ఇచ్చారు, ఎట్లా నెరవేరుస్తారు? ఇంకొక 100 రోజులు అయితే మీ 420 అనే పదం ఉచ్చరించడానికి కేటీఆర్ నూరెట్లు వచ్చిందే. సో వాట్ ఈస్ 420? వీళ్ళు ఎన్నికలు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేకపోవటమే 420 అయినట్టయితే ఈ రాష్ట్రంలో నెంబర్ 1 420 కేసీఆర్. ఆయన తర్వాత ఇంకెవరైనా వస్తారు ఆయన తర్వాత. ఎందుకంటున్నంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటంతో రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితుడు ఇతడు అని చెప్పి ఆయన్ని పేర్కొన్నాడు. నెంబర్ 1 ఇవాళ నువ్వు ప్రజలకు చేసిన వాగ్దానాన్ని ఏదైతుందో తుంగులో తొక్కి దళితుని కల్పించడం జరుగుతుందని చెప్పని పేర్కొన్న స్థానాన్ని నువ్వు కుర్చీలో కూర్చున్నావా? ఇంతకంటే పెద్ద ద్రోహం ఏమైనా ఉంటుందా? యావత్ దళిత సమాజాన్ని ద్రోహం చేసి దళితులు మేధావులు లేరా? దళితుల పరిపాలన దక్షత లేదా? కడియం శ్రీహరి గారు నీకంటే ఏం తక్కువ అని చెప్పి అంటున్నా. కడియం శ్రీహరి గారు నీకంటే ఏం తక్కువ అని చెప్పి అంటున్నాను. ఆయన పాలన దక్షత లేదా? ఆయన నీకంటే ముందు మంత్రి అయ్యిండు, మరి నీకంటే ముందు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయింది ఆయన శ్రీహరి గారు. అచ్చా దళితులు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పానడే. అట్లా మాట్లాడుకుంటా పోతే అన్ని వస్తున్నాయి. మరి ఇవాళ ఎస్టీ రిజర్వేషన్ అన్నా చెప్పంటున్నా. కేవలం కేంద్రం సహకరించలేదు, నాకు కేంద్రం సహకరించలేదు చెప్పి కేంద్రంపై నెపం నెట్టి 8 ఏళ్ళు గడిపిండా. చివరికి ఆ కేంద్రంతో ఏ విధమైనటువంటి ఒక ఒప్పందం లేకుండా, కేంద్రం యొక్క అనుమతి లేకుండా ఇలా రాష్ట్రంలో దళితులకు ఎస్టీలకు 10% రిజర్వేషన్ అమలు అవుతుంది. మునుగోడు ఎన్నికల లోపల అమలు తెచ్చాడు. నువ్వు దీన్ని ఇంతకాలం ఎందుకు తొక్కి పెట్టినావు? నువ్వు మేము మొదటిగా చెప్తున్నాం వాళ్ళు ఏ ఇందిరా స్వాని కేసును ఉదహరిస్తారో ఆ ఇందిరా స్వాని కేసు ఏ విధంగా కూడా మనకు ఆటంకం కాదు. ఇది రాష్ట్ర పరిధిలో అమలు చేయవలసినటువంటి అంశము. ఇవాళ అల్పసంఖ్యాక వర్గాలు రిజర్వేషన్ కల్పించడం పట్ల భిన్నాభిప్రాయం కలిగి ఉండొచ్చు, బట్ గిరిజనులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం పట్ల ఏ రాజకీయ పార్టీ కూడా భిన్నాభిప్రాయం లేదు. వాళ్ళకు రాజ్యాంగం పేర్కొన్నది జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పాను. వాళ్ళు ఏదైతున్నదో ఇక్కడ జనాభా 10% ఉన్నది, 10% కల్పించాలి. మీరు ఎన్నికల్లో 12% కల్పిస్తా అని చెప్పినారు, 6% పరిమితమైండ్రు, 8 సంవత్సరాలు నష్టపోయిండ్రు. చివరికి ఏది మునుగోడు ఎన్నిక వాళ్ళ అదృష్టం కలిసి వచ్చిందా? అది భర్తీ అయింది. రియల్లీ నేను కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు రుణపడి ఉండాలని చెప్పంటున్నాను. సో 420 నెంబర్ 1 కేసీఆర్. ఆయన తర్వాత ఇంకెవరైనా వస్తారు. 100 రోజుల తర్వాత మీరు ఇవన్నీ హామీలు చేయలేరు, వీళ్ళ భాగవతం అంతా బయటపడుతుంది అంటున్నారు. ఇది సార్ 100 days అనేది ఏదైతే ఉందో సంకల్పం. రేపు మార్చిలో కొత్త బడ్జెట్ వస్తుంది. ఏ కార్యక్రమం అమలు చేయాలన్న కానీ బడ్జెట్ ప్రధానమని చెప్పి అంటున్నా. వీళ్ళు కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము ఎట్లా చిప్ప చేతికి ఇచ్చినాం, వీళ్ళు ఎట్లా చేస్తారు అని వాళ్ళు అనుకుంటుండ్రు. మాకు చేయాలని సంకల్పం ఉందని చెప్పంటారు, కమిట్మెంట్ ఉందని చెప్పంటున్నాం. ఇవాళ మహిళలకు ఉచితంగా మేము ప్రయాణ రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పాను. అసలు ఇది సాధ్యం కాదని ఆలోచించలే వాళ్ళు. మీరు చేసే వరకు అది ఏదైతుందో వాళ్ళ గుండెల్లో గుబులు మొదలైన అబ్బకొడుక ఇదేంత ఏమో అవుతుందిరా అని చెప్పాను. 6 గ్యారంటీలకు సంబంధించి కూడా ఏదైతే ఉందో వీఆర్ ఇనిషియేటెడ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్. ఒక కార్యక్రమం అమలు చేయబడాలంటే ముందుగా లబ్ధిదారులు ఎంపిక చేయబడాలి. ఆ లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన ప్రక్రియ మేము ఆరంభించినాం. వితిన్ 3 weeks వీళ్ళొక హౌసింగ్ లబ్ధి కావాలన్న ఎవరు లబ్ధిదారుడు ఆ విజ్ఞప్తి స్వీకరించడానికి ఒక వేదిక మేము సమకూర్చినాం. దే హవ్ కమ్ ఫార్వర్డ్ అండ్ అప్లై. ఇలా మహాలక్ష్మి ప్రోగ్రామ్ ఉంది ఉదాహరణకు. ఏ పెన్షన్ కు అర్హత లేనటువంటి వారికి కూడా 2500 పెన్షన్ సమకూరుస్తామని చెప్పాను. మీరు మేనిఫెస్టో కమిటీలో ఉన్నారు కదా మీరు? అఫ్కోర్స్ నేను లేకున్నా సలహాలు సూచనలు ఇచ్చా. తులం బంగారం కూడా మీరే? తులం బంగారం నేను చెప్పాను. ఇవన్నీ కూడా జరుగుతాయి, క్వశ్చన్ ఆఫ్ టైం. ఇవాళ మీరు రుణమాఫీ అన్నారే, యూ టుక్ 5 years, 5 సంవత్సరాల కాలం తీసుకుని నువ్వు అమలు చేయలేకపోయినావు పూర్తి స్థాయిలో. నువ్వు 5 సంవత్సరాల కాలం తీసుకుని అమలు చేయలేకపోయినావు. నిరుద్యోగ భృతి నువ్వు శాసనమండలి ఎన్నికలు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇక్కడ వాణి గారు కంటెస్ట్ చేస్తే మేము ఈ 3 నెలల్లో మేము ఇది నెక్స్ట్ బడ్జెట్లో పెడుతున్నాము, నిరుద్యోగ భృతి అమలు చేస్తామని చెప్పి కేటీఆర్ చెప్పాడు. ఇక్కడే హైదరాబాద్ చెప్పిండు, మర్చిపోయిండు. అన్ని వాళ్ళకున్న బుద్ధులు అందరికీ ఉంటాయి అనుకుంటే ఎట్లనే? ఇవాళ కేసీఆర్ కేటీఆర్ వాళ్ళకున్న బుద్ధులు అందరికీ ఉంటాయి అనుకుంటే ఎట్లా? కాంగ్రెస్ పార్టీ హెస్ గాట్ ఇట్స్ ఎ కమిట్మెంట్, పీపుల్ కమిట్మెంట్ పార్టీ. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోని సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని ఊహించి కూడా 25 పార్లమెంటు స్థానాలు ఉన్నట్టు ఒక సీమాంధ్ర పక్కన పెట్టి 17 పార్లమెంటు స్థానాలు ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడము ఈ రాజకీయ పార్టీకి సాధ్యమేనానే? ఇట్స్ ఓన్లీ కమిట్మెంట్ ఆఫ్ సోనియా గాంధీ. ఇట్స్ ఓన్లీ కమిట్మెంట్ సోనియా గాంధీ అని చెప్పి అంటున్నా. ఆమె స్థానంలో ఎవరైనా రాజకీయంగా నిర్ణయం తీసుకున్నట్టు నాయకుడు ఉంటే తీసుకోరు.
ఇప్పుడు కాళేశ్వరం విచారణ జరిగేనా లేకపోతే కేంద్రం రాష్ట్రం ఇద్దరు తిట్టుకోవడానికి జరిగింది? కేంద్రానికి ఏం సంబంధం ఇది ఇంట్లో? మేము ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది, దే ఆర్ రైటింగ్ టు ది చీఫ్ జస్టిస్. ఒక సిబిఐకి లేఖ రాయని గతంలో రాసిరు కదా, ఇప్పుడు కూడా రాయండి అని అడుగుతున్నారు. కాదు, మీరు కూడా అనుభవం కలరు, యూఆర్ ఇన్ ది ప్రెస్ ఫీల్డ్ ఫర్ ది లాస్ట్ సెవరల్ ఇయర్స్. అసలు జ్యుడిషియల్ ఎంక్వైరీ పెద్దదా, సిబిఐ ఎంక్వైరీ పెద్దదా? ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది ఇట్స్ అన్ అటానమస్. న్యాయ వ్యవస్థ అనేది పారదర్శకత ప్రతీక మన దేశంలో. సిబిఐ ఎంక్వైరీ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో విచారణ చేపట్టే ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ లైక్ సిబిసిఐడి విచ్ టేక్స్ అప్ ఇన్వెస్టిగేషన్ విత్ ఇన్ ది స్టేట్. బట్ న్యాయ విచారణ ఆ విధంగా కాదు కదా. న్యాయ విచారణ స్వయం ప్రతిపత్తగలటువంటి ఒక విచారణ వ్యవస్థ ఇది. మరి నిజంగా న్యాయ వ్యవస్థ రేపు సిట్టింగ్ జడ్జి ఒకరిని కాన్స్టిట్యూట్ చేస్తారు, అపాయింట్ అవుతారు. విచారణలో ఏదైతే అవసరమైనట్టే సిబిఐ సలహాలు సూచనలు పొందొచ్చు కదా. సపోజ్ రేపు టుమారో ద సిట్టింగ్ జడ్జ్ ఫీల్స్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ టు హ్యావ్ సజెషన్స్ ఆఫ్ సిబిఐ, దేర్ సపోర్ట్, హీ కెన్ హ్యావ్. మరి ఎందుకు పొలిటికల్ గేమ్ లాగా మారి కిషన్ రెడ్డి గారు ఏదైతుందో, ఆయనకి ఏదైతుందో కాంగ్రెస్ ముందు పడిపోతుంది. కేసీఆర్ భాగవతంతో బయటకు వస్తుంది. కేసీఆర్ బాబుతో బయటకు వస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఇంకా బలోపేతం అవుతుంది. దాన్ని తట్టుకోవడం మాత్రం సాధ్యం కాదు. ఇలా కేసీఆర్ కొంత నిలబెట్టి కేసీఆర్ బాబుతో బయటపడి కేసీఆర్ థర్డ్ ప్లేస్కి వెళ్తే వాళ్ళే కదా వచ్చేది. అంటే వాళ్ళకి అడ్వాంటేజే కదా. అంటే వాళ్ళు చూసేది ఏంటంటే సపోజ్ ఇక్కడ వాళ్ళకు 4 స్థానాలు గెలుస్తాను ఉదాహరణకు, ఈ 4 వాళ్ళు ఎక్కడ ఇవి ఎటు మద్దతు చేస్తాయి, ఎన్డీఏకి మద్దతు చేస్తాయి. అలా అధికారంలో ఎవరుంటే వాళ్ళకి చేస్తారు. అధికారం అక్కడ వాళ్ళు కాంగ్రెస్ వ్యతిరేకంగా బీజేపీ ఉన్నది. వాళ్ళు కాంగ్రెస్ ను ఇక్కడ ఎదిరించాలి కాబట్టి ఆడ బీజేపీ లెడ్ గవర్నమెంట్ ఎన్డీఏకి సపోర్ట్ చేస్తారు. కాబట్టి కేసీఆర్ బతికించాలి, ఇంతకాలం బతికించిన రేపు బతికించాలి. కిషన్ రెడ్డి గారికి ఆ తాపత్రయం తప్ప ఏం లేదు. ఏ విధంగా కవితం గారికి నమ్మకం ఉందా దీని మీద విచారణ జరుగుతుంది? 100% విచారణ జరగడమే కాదు, బాధ్యులలో ప్రప్రథముడు కేసీఆర్ అని చెప్పి అంటున్నారు. మీరు కాంట్రాక్టర్ పేరు ఎత్తలేరు కాంగ్రెస్ వాళ్ళు. కాంట్రాక్టర్ ఎవడైతే ఉంది, ఇప్పుడు ఎల్ఎన్టీ ఉన్నది కాంట్రాక్టర్. అట్లాగే ఆయన ఎవరు మెగా కృష్ణారెడ్డి ఏజెన్సీ ఏదో ఉంటుంది, మెగా కన్స్ట్రక్షన్. బీజేపీ వాళ్ళే అంటున్నారు అసలు మెగా కృష్ణారెడ్డి పేరు ఎత్తడానికి ఇష్టపడతలేరు. ఇన్వెస్టిగేటింగ్ కన్స్ట్రక్షన్ ఏజెన్సీ ఏది ఉంటుంది వస్తుంది. కాంట్రాక్టర్ ఎవడనేది కాదు, ఇక్కడ సాంకేతిక లోపము, డిజైన్ లోపము. వాడు కాంట్రాక్టర్ ఏముంటాడు, నాకు ఏది డిజైన్ ఇస్తే అది కట్టిన అంటాడే. నిర్వహణ లోపంలో ఏదైతుందో ఏజెన్సీ వస్తుంది. నిర్వహణ లోపం లోపల మెగా కన్స్ట్రక్షన్ ఏజెన్సీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఉన్నారు కదా, వాళ్ళకి ఏదైతే కాంట్రాక్ట్ ఒప్పందం కుదర్చడం జరిగిందో అందులో ఆ అంచనాలు రూపొందించడంలో ఏ విధమైనటువంటి ఒక పక్షపాతం చూపెట్టారు. వేరే కరెంటు మోటార్లు ఇవాళ ఒక మోటార్ ఏదైతుందో ఒక 50 కోట్లు 100 కోట్లు దానికి అంచనా వేసిండ్రు, 1000 కోట్లు అంచనా వేసిండే. ఆ 1000 కోట్లకు సమకూర్చగలిగేటువంటి కరెంటు మోటార్లు అవి నిజంగా మార్కెట్లో వీళ్ళు జాతీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ అవి ఎంతగా లభిస్తాయి. అది నిజంగా 1000 కోట్లు దాని ధర ఉంటుందా, లేక 400 కోట్లు ఉంటుందా? నేను అంతర్జాతీయ స్థాయిలో ఆ కరెంటు మోటార్ల విలువ పర్చేసింగ్ ప్రైస్ ఏదైతుందో 400 కోట్లకు లభించేట్టుంటే ఆ 600 కోట్ల అంచనా ఎస్కలేషన్ ఏదైతుందో పెంపొందించడము, ఇటు అంచనాలు రూపొందించిన వాడు అటు దాని ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ బోత్ విల్ కమిట్ టు క్లచెస్. దాని కొరకు ఏదైతే ఇప్పుడు ఇదంతా సమస్య. ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ విల్ ఆల్సో కమ్ ఇన్ టు ఇట్. ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ఆల్సో విల్ కమ్ ఇన్ టు ఇట్. చూద్దాం ఏం జరుగుతుందో, ఎంతవరకు విచారణ చేస్తారు. ఎందుకంటే మనం గత దశాబ్దాల కాలంగా ప్రభుత్వాలు ప్రతిపక్షాల మీద విచారణలు ఎన్నో చూసినాం కదా, ఎన్ని బయటికి తెచ్చారు లోపాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సో ఇది జీవన్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.